ఇన్ని రోజులు సత్తిపండుకి ఉన్న వీక్నెస్ తో ఆడుకున్న మన చంద్ర ఈ రోజు తనకున్న వీక్నెస్ తో సత్తిపండుతో ఆడుకోబోతున్నాడు. అది ఎలానో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ చమక్ చంద్ర along with Steve. చమక్ చమక్ చాం చుట్టుకో చుట్టుకో చాంసు దొరికే రోయ్యా చనక్ చనక్ చాం పట్టుకో పట్టుకో చంపెదరువులే దయ్యా హొయ్యారి హొయ్యా హొయ్యా హొయ్ హొయ్యారం సయ్యందయ్యా హొయ్యారే హొయ్యా హొయ్యా హొయ్యయ్యారే తస్సాదియా చాం చాం చక్క చాం త్వరగా ఇచ్చై నీలంచం చాం చాం చక్క చాం చొరవే చేసి మరి కొంచెం అరే చమక్ చమక్ చాం చుట్టుకో చుట్టుకో చాంసు దొరికరో హొయ్యా హే చనక్ చనక్ చాం పట్టుకో పట్టుకో చంపెదరువులే దయ్యా డాన్స్ చేసి చెమటలు వచ్చాయి. కర్చీఫ్తో చెమటలు తుడుచుకో. పర్లేదండి ప్లీజ్ తుడుచుకో, చెమటలు వచ్చాయి. ఏవండి, భార్య అంటే చాలా మంది భారంగా ఫీల్ అవుతారు. మీరేంటండి చాలా బాధ్యతగా ఫీల్ అవుతున్నారు? భార్యని బాధ్యతగా ఫీల్ అవునాడు నా దృష్టిలో మొగుడే కాదే. అసలు స్త్రీ అంటే ఏంటో తెలుసా? ఏంటండి? ఒక స్త్రీ. అర్థం కాలేదండి. మీ గురించి చెప్పినప్పుడు మీకే అర్థం కాకపోతే మాకేం అర్థం అవుతుంది? నాకు అర్థమైందండి. ఏంటి స్త్రీ అంటే? ఒక స్త్రీ. వెళ్ళి కాఫీ తీసుకుంటారా? కాంతం, ఏంటండి? కాఫీలో ఏం కలుపుతావు? షుగర్ అండి. షుగర్ తో పాటు నీ ప్రేమను కూడా కొద్ది కలపవే, తీయగుంటది. అయితే షుగర్ వేనండి, మొత్తం నా ప్రేమే వేసేస్తాను. వద్దే, మొత్తం నీ ప్రేమ కలిపితే సప్పగుంటది. కొద్దిగా షుగర్ కూడా కలిపి. సామాన్లు సదురు సార్. ఇక్కడ సూపర్ మార్కెట్ ఎక్కడ ఉంటుంది సార్? ఈ గల్లో ఉందండి. ఓహో, మీరెవరు సార్? ఈ పక్కింట్లో రాత్రి అద్దెకి దిగాను సార్. నా పేరు పంచవటి. నా పేరు ముత్యం అండి. ఏం చేస్తుంటారు సార్ మీరు? మా ఆవిడ వండుతుంటే తిని బాగుందో లేదో చెప్తుంటాను సార్. సరే, మీరేం చేస్తుంటారు సార్? నేను ఏం చేయాలని ఆలోచిస్తానండి. అంటే మీరు కూడా ఏం చేయరన్నమాట. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరేం చేయరండి, ఏదో చేస్తున్నట్టు యాక్ట్ చేస్తుంటారు అంతే. ఏమండి, టేబుల్ పైన టిఫిన్ పెట్టాను, తినేసేయండి. ఏంటి ముత్యం గారు, మా ఆవిడని చూసి ఆరారేస్తున్నారేంటి? పద్ధతేనా అడుగుతున్నాను. అయ్యో, తప్పుగా అనుకోకండి సార్. ఈయనకిదో బలహీనత, అంతేగాని ఎలాంటి దురుద్దేశాలు ఉండవు. చాలా స్వచ్ఛమైన మనిషి ఈయన. అంతెందుకు, మా పెళ్లిలో మా అమ్మని చూసి ఆరారు వేశాడు. ఇలాంటి బలహీనత నేను ఎక్కడ చూడలేదే. తప్పుగా అర్థం చేసుకోండి పంచవటి గారు. ప్రకృతిలో అందాన్ని చూసినా, ఏ ఆర్దాన్ని చూసినా నా మనసు పొయ్యి మీద పాలు పొంగినట్టు సప్పున పొంగి ఆరారేసుకుంటది. అమ్మా, మీ ఆయన పొంగినప్పుడు చల్లనీళ్ళు చల్లార్చమ్మా. పదవే నువ్వు. ముత్యం, నాన్న బుక్ ఎక్కడ పెట్టావరా? కనిపించట్లేదు. టేబుల్ మీద పెట్టాను నాన్న. ఒకసారి తీసుకురా, చదువుకుంటాను. అలాగే నాన్న. ఏమండి, అందమైన కుందనాల బొమ్మరా మళ్ళీ నువ్వెవడోరా నా భార్యను చూసి ఆరారేస్తున్నావు? పంచవటి గారు, మా నాన్న రత్నం. అయినా మీ తండ్రి కొడుకులిద్దరు నా పిల్లలను చూసి ఆరారేస్తారేంట్రా? తప్పుగా అర్థం చేసుకోకండి పంచవటి గారు. నాది ఎంత స్వచ్ఛమైన మనసో మా నాన్నది కూడా అంతే స్వచ్ఛమైన మనసు. అవును బాబు, మా వంశంలో మేము ఆస్తులు పంచుకోలేదు, ఆర్ఆర్లే పంచుకున్నాం. మీ తండ్రి కొడుకులకి ఇదే మాయరోమరా? ఎక్కడైనా చూపించుకొని చావచ్చు కదా. చాలా హాస్పిటల్ చూపించాం పంచవట్టి గారు, కానీ ఏ హాస్పిటల్లోకి వెళ్ళినా అక్కడున్న లేడీస్ డాక్టర్ ని, నర్సుల్ని చూసి ఆర్ఆర్ వేస్తున్నారు. ఏమే కాఫీ తీసుకుంటారా? సరే అండి. నాన్న, ఒకరిని చూసి ఆరారేయడం తప్ప నాన్న? మనం ఆర్ఆర్ వేయడం తప్పే కాదు మైసన్. మన ఆర్ఆర్ ని తప్పుగా అర్థం చేసుకోవడం వాళ్ళ తప్పు. అంతేగా? అంతే మైసన్, మన తప్పేం లేదుగా. అస్సలు లేదు. ఓకే నాన్న, అయితే కూర్చో. మావయ్య, ఇదిగోండి మీకు బూస్ట్. ఏవండి మీకు హార్లిక్స్. కాఫీ తెమ్మంటే బూస్ట్ హార్లిక్స్ తెచ్చావేంటి? మీరు ఆర్ఆర్ లేసుకుని అలసిపోతున్నారు కదండి, అందుకు. మా ఆరాన్ని అర్థం చేసుకుని అర్థానికి దొరకడం నా అదృష్టం. మీ అమ్మ కూడా అంతేరా. నేను ఎవరిని చూసి ఆర్ఆర్ వేసినా నేను ఎనర్జీగా ఉండడానికి రాగిజావ ఇచ్చేదిరా. అవునా నాన్న? అవును మైసన్. మై గ్రేట్ మమ్. అందమైన కుందనాల బొమ్మరా
కుందనాల నవ్వు చల్లిపోయేరా. మీరేంట్రా తండ్రి కొడుకులు ఆర్ఆర్ వేసుకొని నా భార్య వెనకాల పడతారు? అసలు మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారో అర్థం కావట్లేదు పంచవటి గారు. ఆయన మీకు మీ ఆవిడ కారాలు మీ లేకుండా వేస్తున్నా, మీ ముందుగా వేస్తున్నాము. అదేరా నా బాధ. నా ముందే మా ఆవిడకి ఆర్ఆర్ వేస్తుంటే నేనేమీ చేయలేకపోతున్నానే అదేరా నా బాధ. పంచవటి గారు, ఇది మళ్ళీ వచ్చింది. మా మావయ్య మా ఆయనలకున్న బలహీనతల వల్ల వాళ్ళు ఎంత ఫీల్ అవుతున్నారో ఒక్కసారి మీరు వాళ్ళ పొజిషన్ లో ఉండి ఆలోచించండి. నువ్వు నా ప్లేస్ లో ఉండి ఆలోచించవే, నీకు తెలుస్తుంది నా బాధ ఏంటో. మీరు ఎన్ని చెప్పినా మా మావయ్య గురించి మా ఆయన గురించి ఒక్కటే చెప్పగలను. ఏంటో? మా ఆయన మల్లెపువ్వు, మా మావయ్య రోజా. నేనే వెర్రిపువ్వు. నానా, ఒక మనిషికి బలహీనత ఉంటే ఈ లోకంలో మనుషులు ఎందుకు నన్ను అర్థం చేసుకోరు? అంతే మైసాన్, పిల్లిని భూతత్వంలో చూసి అదిగో పులి అని చంపేసే లోకం ఇది. ఈ లోకం అంతే, మారదు. మన పక్కింటోడు మనల్ని అర్థం చేసుకునేవాడు వస్తాడు అనుకున్నాను, కానీ ఇలా అపార్థం చేసుకునేవాడు వస్తాడని అనుకోలేదు నాన్న. అంత మన కర్మ నాన్న, అంత మన కర్మ. రేయ్, మీ కర్మ కాదురా, మీ పక్కింట్లోకి రావడం నా కర్మరా. వాళ్ళిద్దరు బాగా ఫీల్ అయినట్టున్నారండి. సారీ చెప్పరా? అలాగేనండి. చంపేద్దా నిన్ను. నువ్వులా తయారయ్యేంటి? పద లోపలికి. గంట తరువాత నానా, వద్దు నాన్న, ఇది మన ఆర్ఆర్ లో లేదు నాన్న. దానా తిరిగి తిరిగి కాళ్ళు వస్తున్నాయి, కాసేపు కూర్చున్నా. మావయ్య, పొద్దున్నుంచి మీ ఇద్దరు పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టుకోలేదు. కనీసం ఈ మజ్జిగైనా తాగండి. ఏవండి, పోనీ మీరైనా? అర్థమైంది. పంచవటి గారు, పంచవటి గారు, ఏంటి? మా ఆయన మా మావయ్య పొద్దున్నుంచి పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టుకోలేదు. అయితే నేనేం చేయాలి? ఒక్కసారి మీ ఆవిడ్ని బయటికి పిలిస్తే వాళ్ళు ఆర్ఆర్ వేసుకుని ఆనందపడతారు. వచ్చే ఎలకమ్మకుందానా, ఎక్కడైనా కుటుంబంలో ఒక్కరు తేడాగా ఉంటారే, మీ కుటుంబం మొత్తం తేడాగా ఉన్నారంటే? మీరు నన్ను కొట్టినా తిట్టినా ఏం పర్వాలేదు, కానీ ఒక్కసారి మీ ఆవిడ్ని బయటికి పిలిచి మా మావయ్యని నా మాంగళ్యాన్ని కాపాడండి, మీకు దండం పెడతాను. వచ్చే వచ్చే వాళ్ళ పెర్ఫార్మెన్స్ తట్టుకోలేకపోతుంటే మధ్యలో నీ పెర్ఫార్మెన్స్ ఏంటే? ఒరే దరిద్రులారా, ఎక్కడ తగిలారా నాకు బలహీనత మీద బొంద పెట్ట. ఏమండి ప్లీజ్ అండి, ఒక్కసారి పిలవండి, మీ ఆవిడ బయటికి పిలవండి ప్లీజ్ అండి. పిలుస్తానా? ఏమే ఏమండి, ఆవిడ వచ్చేలోపు ఈ నిమ్మరసమైన తాగండి. నిమ్మరసమైన ఏ రసమైన ఆర్ఆర్ వేసుకున్న తర్వాతనే. నిన్ను చూస్తుంటే మీ అత్తయ్య గుర్తుకొస్తుందమ్మా. భర్త బలహీనతని తన బలహీనతగా ఫీల్ అయ్యి నా కోసం అందరితో పోరాడి పోరాడి తనే పోయింది, కానీ మా వంశం ఆర్ఆర్ని మాత్రం కాపాడి. ఇప్పుడు అదే ఆర్ఆర్ని నువ్వు కాపాడుతున్నావు. శబాష్ డాక్టర్లా, శబాష్. నీలాంటి కోడలు నాకు దొరకడం నా అదృష్టం, నీలాంటి భార్య ఈడికి దొరకడం వీడి అదృష్టం. లేదు మావయ్య, ఇలాంటి మావయ్య ఇలాంటి భర్త దొరకడం నా అదృష్టం. ఆర్ఆర్ వేసుకోలేదేంటి వీళ్ళు? మీ ఆవిని బయట పిలవంటే నువ్వు చీర కొట్టుకొని బయటకు వచ్చావేంటి? పంట వచ్చి గుర్తు పెట్టేశారా? పంది పిల్లకి జింక పిల్లకి తేడా ఉంటది పంచవటి. వాడే చీర కట్టుకొస్తున్నాడంటే ఇంకా వాళ్ళ ఆవిడ్ని బయటకు తీసుకురాడన్న సంగతి నాకు అర్థమైంది. మై సన్, మనం మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం. ఊపిరి బిగబెట్టే. అమ్మ, మా ఇద్దరు చావు కారణం వాడేని ఒక లెటర్ రాసి నువ్వు ఊపిరి బిగబెట్టే. అయ్యయ్యో, మా మావయ్య మా ఆయన ఊపిరి బిగబెట్టేశారే. నా కళ్ళ ముందే వీళ్ళిద్దరిని వీడు చంపేస్తున్నాడే. నిన్ను నిన్ను మీ ఆవిడ్ని బయటికి పిలుస్తావా? నిన్ను చంపేయమంటావా? పిలుస్తాను. ఏమో బయటికి రావే, బయటికి రా. ఏమైందండి? అందమైన కుందనాల బొమ్మరా. ఇప్పుడు నా మనసు తృప్తిగా ఉంది. నాకు కూడా తృప్తిగా ఉంది నాన్న. నాకు కూడా తృప్తిగా ఉంది. నాకే
అసంతృప్తిగా ఉంది. థ్యాంక్ యూ పంచవటి గారు, మా ఆర్ఆర్ ఇలా మీరు అర్థం చేసుకుంటున్నందుకు. అరే ఇంతవరకు మీ బలహీనతను చూపించారు, ఇప్పుడు నా బలహీనత ఏంటో చూడండి రా. నీకేం బలహీనత ఉంది? ఎవడైనా తండ్రి కొడుకులు కనబడితే నాకు మృగాల్లా కనబడతారా, వాళ్ళ కసిదీర కొట్టాలనిపిస్తుంది. ఇప్పటివరకు ఇలాంటి బలహీనత లేదా నీకు? ఇప్పుడే మిమ్మల్ని ఇద్దరు చూసిన తర్వాత వచ్చిందిరా. దరిద్రులారా, ఇల్లు చూసేటప్పుడు ఇల్లు బాగుందా లేదని కాదు, ఇంటి పక్కన ఎదవలకు బలహీనతలు ఉన్నాయా లేదా అన్నది చూడాలి. మేడం పిజ్జా డెలివరీ. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో అజయ్, నీకేమైంది? ఏమోనండి ఆరారేయాలనిపిస్తుంది. ఆగవే, ఎవరిని చూసినా ఆరాధిస్తూ ఆరారయ్యాలనిపిస్తుందా? ఒరే దరిద్రులారా, మీరు పోయారు చెని వదిలిపోయింది అనుకుంటే మీరు పోతూ పోతూ ఆరారు చెప్పి నా పిల్లని కంటించారేంట్రా? తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో కథలు. సరోజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఇలాంటి బలహీనత ఉంటే అంతే సంగతులు. చాలా డేంజరస్ బలహీనత. సో మీకుందంటే లాస్ట్ లో ఆవిడకి రావటం ఇంకా గౌరవం అసలు. బాగుంది. నాగ్ బాబు సార్ బాగుంది చంద్ర, నైస్ ఎంటర్టైన్మెంట్, గుడ్.